మే 7 నుంచి ఆర్టీసీ నిరవధిక సమ్మెకు దిగుతోంది. అయితే మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీరు తయారు చేసుకున్నటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆర్టీసీ కార్మికులకు ఏదో లాభం జరుగుతుంది, ప్రయోజనం చేకూరుతుంది అనేటువంటి ఒక ఆశతో దీంతో మిమ్మల్ని గెలిపించుకుంటే ఈ రోజు మీరు ఆర్టీసీ కార్మికుల సమస్యలను గాలికొదిలేసి మీకు ఇచ్చినటువంటి టైం కూడా గడిచింది. ఆల్రెడీ ఒకసారి నోటీస్ ఇచ్చారు, మళ్ళీ ఇది రెండోసారి నోటీసు. ఇప్పటికీ కూడా ఎవరు కూడా ప్రభుత్వం నుంచి వీళ్ళని చర్చలకు పిలవడం కానీ దీనిపైన ఒక ఫోకస్ చేస్తున్నట్టు కానీ కనబడట్లేదు. ఎందుకు తాత్సారం చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు రాజనీతి ప్రేక్షకులకు కోపానిస్ట్ పెద్దలందరికీ నమస్కారం. డెఫినెట్ కూడా ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు సంస్థ ఆర్టీసీ. మనందరికీ తెలిసి ఉద్యమంలో ఏ విధంగా పాత్ర ఉందని, అదే విధంగా 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి పాలకులు ఆనాడు కేసీఆర్ 10 ఏళ్లుగా ఆర్టీసీని వ్యవస్థ మొత్తాన్ని కూడా నిర్విరామం చేసినటువంటి మనం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డెఫినెట్ కూడా సమస్యలని ఇవాళ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. ఇవాళ మనం చూసిన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త బస్సులు కొన్నాం, నియామకాలు చేపడుతున్నాం, టీఏడిఏలు వాళ్ళ పెండింగ్ లో ఉన్నటువంటి ఇచ్చినాం, అదే విధంగా కారుణ్య నియామకాలు చేపట్టాం, అదే విధంగా వాళ్ళ పిఎఫ్ లు కూడా మొన్ననే రిలీజ్ చేయడం. అంటే ఒక్కొక్కటిగా సమస్యని ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఇంకా కూడా సమస్యలు ఉన్నాయి. ఎస్, నేను లేవంటలేదు. ఎందుకంటే 10 ఏళ్లుగా చేసినటువంటి సమస్యలని పరిష్కరించకుండా ఉన్నటువంటి సమస్యలు ఒక్క రోజులో పరిష్కారం కావు. ఇవాళ మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఇవాళ ఈ ప్రభుత్వం చర్చల ద్వారా ఏదైనా సాధ్యమే, మీరు సమ్మకు పోవాల్సినటువంటి అవసరం లేదు. ఆర్టీసీ కార్మికులు చర్చిస్తామని చెప్పారా? లింగం గారు చర్చిస్తామని చెప్పారా మంత్రి గారు? నేను అదే చెప్తున్నా, ఈ తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో ఏదైనా సమస్య ఏదైనా ఉంటే చర్చల ద్వారా ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధం. వాళ్ళు ఈ తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వాములు, వాళ్ళ అమోఘమైనటువంటి పాత్ర ఉంది. వాళ్ళని డెఫినెట్ కూడా చర్చల ద్వారా ఆ సమస్యలను కూడా పరిష్కరించడానికి సిద్ధం. అదే లింగం గారు వీళ్ళు కోరుకునేది కూడా అదే, చర్చలకు పిలవండి అనే అడుగుతున్నారు. చర్చలకు పిలిస్తే మేము సిద్ధంగా ఉన్నాము, చర్చలో పాల్గొని మా సమస్యలు చెప్పుకోవడానికి అనేది వీళ్ళు అంటున్నారు. కానీ చర్చలకు పిలిచేది ఎవరు? నేను అదే చెప్తున్నాండి. ఇవాళ మీరు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోవచ్చినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం అన్నిటిని కూడా పరిష్కరిస్తుంది తొందరలోనే. ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఆల్రెడీ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి ముఖ్యమంత్రి గారి దృష్టి దగ్గర ఉన్నాయి. తొందరలోనే ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది. ఇవాళ మేమేమంటున్నాం అంటే, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ ఆర్టీసీని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఉంటే ఇవాళ కొత్తగా బస్సులు కూడా ఇవాళ కొనడం జరుగుతుంది. 10 ఏళ్ల మీరు చూశారు ఆర్టీసీని ఏ విధంగా నిర్వీర్యం చేసిరో. ఇవాళ మన అందరం కూడా ఇట్లాంటి సందర్భంలో మీరు సమ్మెకు పోవడం మంచిది కాదు. ఒకవైపు ప్రయాణికుల శ్రేష్ఠ దృష్ట్యా ఆర్టీసీ కార్మికులు వ్యవస్థను కూడా రక్షించుకోవాల్సిన అవసరం. ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము అని మీరు హామీ ఇచ్చారు కదా, ఇచ్చారా లేదా? సో ఆ విలీన ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? 10 ఏళ్లుగా చేసినటువంటి వ్యవస్థ వాళ్ళు విధ్వంసం అంతా ఒక్క రోజులో పరిష్కారం కాదండి. మీకు ఒక్క రోజులో వీళ్ళు సమ్మెకి నోటీస్ ఇవ్వలేదండి, వాళ్ళు కూడా టైం ఇచ్చారు. అదే చెప్తున్నారు. నేను అదే చెప్తున్నాండి. మేము మేనిఫెస్టో పెట్టింది మీకు అందరికి తెలుసు. మేనిఫెస్టో ఇది మేడ్ ఫర్ 5 years ప్లాన్. అది ఒక్క రోజులో అయ్యేది కాదు. నేనేమంటున్నా డెఫినెట్ గా పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులని గుర్తించి గౌరవించే ప్రభుత్వం మాది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు అమోఘమైనటువంటి పాత్ర పోషించారు. మేము డెఫినెట్ కూడా వాళ్ళని ఆర్టీసీని రక్షించుకుంటాం అని చెప్తున్నాం కదా. అందుకే తొందరలోనే డెఫినెట్ కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నిటి కూడా మేజర్ ఉన్నటువంటి సమస్యలు తొందరలోనే పరిష్కరించడానికి ఈ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. అయితే దీనికి మనం కొన్ని గతంలో జరిగినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళు చేసిన నిర్వాహకాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఒకటే రోజు ఇవాళ మీరు అంటారు ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో వినించేవాడిని. డెఫినెట్ గా మేము ఇచ్చినటువంటి అన్నిటి కూడా ఒక్కొక్కటి అమలు చేస్తాం. మీరు వెయిట్ చేయండి. 5 సంవత్సరాలు ఒకటే రోజులో వాళ్ళు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ విలీన ప్రక్రియను స్టార్ట్ చేసింది. అక్కడ గవర్నర్ ఆమోదం పొందలేదు కాబట్టి అది ఆగిపోయింది కదా. ఇప్పుడు మరి గత ప్రభుత్వాల ఆమోదం పొందింది, వాళ్ళు చేసిన డ్రామాలని అందరికి తెలుసండి. ఆమోదం పొందింది, గజెట్ రిలీజ్ అయింది ఆల్రెడీ. కేసీఆర్ కు ఆర్టీసీ మీద చిత్తశుద్ధి లేదు. వాళ్ళు రిక్రూట్మెంట్ కూడా చేయలేదు, కొత్త బస్సులు కొనలే లేదు. ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం మేము రిక్రూట్ స్టార్ట్ చేస్తున్నాం, కొత్త బస్సులు కూడా కొంత ఆర్టీసీ ఎంప్లాయీలే కదా, ఎంప్లాయీకి ఉద్యోగాలు వస్తాయి కదా.
ఈ ప్రభుత్వం ఆ విధంగా ఆర్టీసీని ఇంకా ఏ విధంగా బలోపేతం చేయాలని ఆలోచిస్తున్నాం. మీ ద్వారా కూడా సో గత RTC ప్రభుత్వం కార్మికులు- చేసిన నిర్వాహకం వల్లనే మీరు ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల స్పందించడానికి అదే అడ్డంకిగా మారింది అంటారు. రైట్, ఓకే ఓకే. ఒకటే అండి, మీ దత్తాత్రేయ ద్వారా గారు, కూడా నేను ఒక్క నిమిషం, మీ ద్వారా కూడా ఆర్టీసీ కార్మికులకు చాలా స్పష్టంగా చెప్తున్నాం అండి, ఈ ప్రభుత్వం మీ సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. Okay, fine. దయచేసి మీరు సమ్మెలో పాల్గొనవలసిన అవసరం లేదు. ఏ సమస్యనైనా ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ అండి, ఓకే.